మాతృదేవోభవ, పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా సెల్ నంబర్ 9295909819. ఇప్పుడు మనము ఆగస్టు నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఈ 15 రోజుల పక్ష ఫలితాలు, గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయ పద్ధతులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా ఈ 15 రోజుల్లో వచ్చేటటువంటి విశేషమైన పండుగలు కావచ్చు, విశేషమైన దినాలు కావచ్చు, అవి ఏంటనేది ఒకసారి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ 15 రోజుల్లో మనకి ముందుగా వచ్చేటటువంటిది 8వ తారీఖున వరలక్ష్మి వ్రతం వస్తుందండి. వరలక్ష్మి వ్రతం తెలుసు కదండి మీకు అందరికీ కూడా. ఆ రోజున ఆడవారందరూ కూడా వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటారు. బంగారం కూడా వీలైతే లక్ష్మీ రూపు కొనుక్కుంటారు. లక్ష్మీదేవి ఆ రోజు ప్రసిద్ధం. అక్షయ తృతీయ రోజు ఎలా అయితే కంపల్సరీగా బంగారం కొనుక్కుంటారో, అదేవిధంగా ఇక్కడ ఈ వరలక్ష్మి వ్రతానికి కూడా లక్ష్మీదేవి యొక్క రూపు కొనుక్కొని అత్యంత భక్తి శ్రద్ధలతోటి స్త్రీలందరూ కూడా పూజ చేసుకుని అక్కడ ఆ దేవత పూజ దగ్గర ఆవిడ మెడలో వేసి ఆ లక్ష్మీ రూపుని తదుపరి తీసుకుని తన మెడలో వేసుకుంటూ ఉంటారు. ఇది ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు. ఒకవేళ ఎన్ని సంవత్సరాలైంది మ్యారేజ్ అని తెలుసుకోవడం కోసం కూడా ఆ మెడలో ఉన్నటువంటి లక్ష్మీ రూపులు లెక్క పెట్టుకున్నట్టయితే ఇన్ని సంవత్సరాలు అయిందని వాళ్ళు క్లియర్గా చెప్పేస్తూ ఉంటారు. ఇది ఒక చాలా భక్తి శ్రద్ధలతోటి వాళ్ళు చేస్తూ ఉంటారు పూజ, స్త్రీలందరూ కూడా. మగవాడిది ఏం లేదండి, దీనికి సంబంధం మగవారికి అయితే ఏ విధమైన సంబంధం లేదు. దాన్ని ఏం పెద్దగా పట్టించుకోరు. అంటే భక్తి శ్రద్ధతో పూజ చేసుకుంటారు, నమస్కారం పెట్టుకుంటారు, తీర్థప్రసాదాలన్నీ మామూలే. అంటే ఇది కేవలము స్త్రీలకు సంబంధించినటువంటి ఒక పండగ. ఇది ప్రతి శ్రావణ మాసంలోనూ కూడా వచ్చేటటువంటి పండగ. ఇకపోతే 9వ రోజున రాఖీ పూర్ణిమ అని చెప్పేసి ఆడపిల్లలందరూ కూడా మగపిల్ల వాళ్లకు అన్నగా భావించి చేతులకి కంకణం కడతారు. అది కూడా చాలా విశేషమైనటువంటిది. వీటి గురించి వివరంగా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద ఎపిసోడ్ అయిపోతుంది. కానీ ఏంటంటే ఇక్కడ ఇది మహాభారత కాలం నాటి నుంచి అక్కడి నుంచి ప్రారంభమైంది ఈ రాఖీ పౌర్ణిమ. శ్రీకృష్ణుడు ద్రౌపదీదేవికి వస్త్రాభరణ సందర్భంలో వస్త్రాలు ఇస్తూ ఉంటాడు చూడండి. దానికి ముందు ఒకానొక సందర్భంలో శ్రీకృష్ణుడికి గాయం అయితే అందరూ ఏదో బట్ట కోసమో మందుల కోసమో పరిగెడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఈ ద్రౌపదీదేవి తన చీర కొంగుని చింపి అక్కడ రక్తం కింద పడకుండా శ్రీకృష్ణ పరమాత్మ కొడుతుంది. ఆ సందర్భంగా అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క రాఖీ పండుగ అనాదిగా ఆనాటి నుంచి ఈనాటి వరకు వస్తూ ఉన్నది. అందరూ స్త్రీలందరూ కూడా చిన్నపిల్లలు, పెళ్లి కావాల్సిన వారు, పెళ్ళి అయిన వారు కూడా అన్నదమ్ములు ఉంటే వాళ్ళందరూ కూడా కట్టించుకుంటారు. ఒకవేళ సొంత అన్నదమ్ములు లేకపోతే కూడా పెద్దనాన్న పినతాల పిల్లలు కావచ్చు, పక్కంటి పిల్లలు కావచ్చు, వాళ్ళకు కూడా ఈ రక్షాబంధనం కడుతూ ఉంటారు. ఎందుకనంటే ఈ రక్షాబంధనం అన్నకి కట్టడం ఎందుకంటే మనకి భారతంలో మనకు తెలుస్తుంది ఏమని, భర్తలు కూడా ఆమెకి వస్త్రాభరణం జరుగుతుంటే ద్రౌపదీదేవికి ఇచ్చిన మాట కట్టుబడి చేయలేక కాదు, అసమర్థత కాదు, కొన్ని నియమాలకు కట్టుబడి ఆమెను రక్షించలేకపోతారు. ఆ దౌర్భాగ్య స్థితిలో చూసినటువంటి శ్రీకృష్ణుడు తను నేనున్నాను అని చెప్పేసి కాపాడతాడు. అంటే అక్కడ కొన్ని విషయాలలో భర్త కంటే కూడా అన్న తమ్ములు చాలా ఎక్కువ అనేటటువంటి ఒక సందేశం వచ్చింది. దాన్ని ఈనాటికి కూడా మన హైందవ స్త్రీలు, చిన్నపిల్లలు దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ దీన్ని పాటిస్తున్నారు. చాలా ఆచరించదగినటువంటి పండగ, చాలా విశేషమైనటువంటి పండుగ. దీని గురించి కావాలంటే మనం తర్వాత ఎపిసోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి రాఖీ పూర్ణిమ 9వ తారీఖున వస్తున్నది. అలాగే 11వ తారీఖున తీసుకున్నట్టయితే రాఘవేంద్ర స్వామి ఆరాధన. రాఘవేంద్ర స్వామి వారు అంటే తెలుసు కదండి మీకు. మనకి హిందూ సాంప్రదాయంలో త్రిమతాచార్యులు అని చెప్పి స్త్రీ అంటే మూడు ఆచారాలు పద్ధతిలో ఉన్నాయి మనకి. ఏంటి? అద్వైతము, విశిష్టాద్వైతము, మధ్వాచార్యులు ఉన్నటువంటి మధ్వాచార్యులు, అదే రాఘవేంద్ర స్వామి. ఈ 3 ఆచారాల్లో రాఘవేంద్ర స్వామి ఒకరు. ఆయన మనిషి వేరు, దేవుడు వేరు
ఒకటి కారు అని చెప్పినటువంటిది, ద్వైతం వేరు అని చెప్పినటువంటిది, రెండు రెండే, ఎప్పుడూ మనిషి దేవుళ్ళో కలవడు అని చెప్పినటువంటి ఆ మతానికి సంబంధించినటువంటి విషయం. దాన్ని ఆయన ఆరాధన ఉత్సవాలు సంవత్సరం ఒకసారి చేస్తూ ఉంటారు. అది 11వ తారీఖు చాలా విశేషంగా ఈ రాఘవేంద్ర స్వామి మఠాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ మనకి మామూలుగా మనకి రాఘవేంద్ర స్వామి మంత్రాలయం అనుకుంటాను, ఆ మంత్రాలయంలోనూ చాలా విశేషంగా దేశవ్యాప్తంగా, ఇంకా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతూ ఉంటాయి పండుగలు. ఇది కూడా చాలా విశేషమైనటువంటిది, తగినటువంటిది, ఆచరించదగినటువంటి మతాల్లో ఇది ఒకటి. ఓకే, ఇక్కడికి 11వ తారీఖు అయిపోయింది. ఇక 12వ తారీఖు సంకష్ట చతుర్థి, సంకటహార చతుర్థి అని కూడా అంటారు. మనకి ప్రతి నెలలోనూ కూడా వస్తూ ఉంటుంది. ఇది మనకి కష్టాలు ఉన్నప్పుడు ఆ విఘ్నేశ్వరుని ప్రార్థించడం ద్వారా మన కష్టాలు తీరుతాయని ప్రతి వాడు నమ్ముతూ ఉంటారు. అటువంటి వాటిలో ఇది కూడా ప్రధానమైనది. అవి నవగ్రహాలకు సంబంధించి, మన ఈ జ్యోతిషానికి సంబంధించి కూడా కొన్ని ఈ మనకు ప్రతికూల ఫలాలు ఇచ్చేటటువంటి గ్రహాలని వాటిని సరి చేసుకుంటూ ఉంటారు. ఇక 15వ తారీఖు ఇంకా చెప్పాల్సిన పని లేదు. ఆగస్టు 15 మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి రోజు కాబట్టి ఇది మనకు స్వాతంత్రం వచ్చింది. మన యొక్క హిందూ సాంప్రదాయాలు మనం కాపాడుకోవటానికి, మన దేవుణ్ణి పూజించుకోవటానికి, ఎవరో పరాయి దేశస్తుల పాలనలోంచి, ఆ కబంధ హస్తాల్లోంచి బయటపడినటువంటి ఇది కూడా మహాపర్వదినం లాంటిది. కాబట్టి ఇన్ని పండుగలు మనకి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపల ఇంకా ఉన్నాయి చాలా. అవన్నీ కొంచెం అంత ప్రసిద్ధికి చెందినటువంటివి కాదు. కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఉండొచ్చు. మన ప్రాంతంలో ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా చాలా ప్రసిద్ధి చెందినటువంటివి. అంచేత ఇది కూడా మనకి. అలాగే ఈ వరలక్ష్మి వ్రతం రోజునే చెప్పడం మర్చాను మీకు. వరలక్ష్మి వ్రతం రోజునే వారాహి జయంతి. ఈ మధ్యకాలంలో బాగా ప్రసిద్ధి చెందారు ఆవిడ, వారాహి అమ్మవారు. ఆవిడ యొక్క జయంతి కూడా ఈ వరలక్ష్మి వ్రతం రోజునే అని చెప్పేసి ఒక వాదన ఉన్నది. ఆ రోజున అమ్మవారికి కూడా చాలా విశేషంగా పూజలు ఈ మధ్యకాలంలోనే ప్రజాబాహుల్యంలోకి వచ్చింది. అంటే ఆవిడ ఇప్పుడు కాదండి, ఆనాటి నుంచి ఉన్నదే, కానీ ఈ మధ్యకాలంలో బయటకు వచ్చింది ప్రజల్లోకి. దానికి కూడా మంచిది. ఓకే అమ్మ, విషయంలోకి వద్దాం. వృశ్చిక రాశి వారికి ఆగస్టు నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ 15 రోజులు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఈ వృశ్చిక రాశి వారికి 4వ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోందండి. అలాగే శని 5వ స్థానంలో ఉన్నప్పటికీ వక్రగతి కారణంగా ఆయన కూడా 4వ స్థాన ఫలితాలు ఇవ్వబోతున్నారు. అంటే 4వ స్థానంలో అంటే సుఖస్థానం అంటారు దాన్ని. ఇప్పుడు శని రాహు రెండు కూడా 4వ స్థానంలో ఉన్నట్టుగానే మనం భావించుకుని ఫలితాలు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అమ్మగారి యొక్క ఆరోగ్య విషయంలోనూ, అమ్మగారికి కొంచెం లేకపోతే కోపం తెప్పించకుండా ఉండటం, ఆవిడ ఆశీర్వచనం పొందేటట్టుగా ఉండటము, ఆవిడకి కావాల్సినటువంటి మంచి చెడ్లన్నీ దగ్గర నుండి చూసుకోవటము చాలా అత్యవసరము. అలాగే విద్య విషయంలోనూ, భూమి విషయంలోనూ, గృహాల విషయంలోనూ, వాహనాల విషయంలోనూ, స్వభావం విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయము. అలాగే ఎందుకంటే ఇంట్లో కూడా ఏవో రిపేర్లు వస్తూ ఉంటాయి, వాహనంలో రిపేర్లు వస్తూ ఉంటాయి, కారులో రిపేర్లు వస్తూ ఉంటాయి. ఇవన్నీ చేత కొంచెం ఓర్పు అవి కూడా పట్టవలసి ఉంటుంది. సుఖస్థానంలో ఇబ్బంది కలిగినప్పుడు ఓర్చుకోవడం కష్టంగా ఉంటుంది మనకి. ఇకపోతే 8వ స్థానంలో, 8వ స్థానంలో శుక్ర గురు 2 గ్రహాల యొక్క, అంటే 8వ స్థానం అంటే మిథునం అవుతుందండి వృశ్చికానికి. అక్కడ మిథునంలో శుక్ర గురు 2 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. 8వ స్థానంలో శుక్రగ్రహం మాత్రం మంచి ఫలితాలన్నీ ఇస్తుంది, అందులో సందేహం లేదు. ఎందుకంటే ఏ విధంగా ఉంటుందంటే మీకు మంచి సుఖాలు ఇస్తాడు, మంచి భార్యాభర్తల మధ్యన అన్యోన్యత పెరుగుతుంది, ధన లాభం జరుగుతుంది. ఎవరితోటి ఇంతవరకు మీకు శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మిత్రులుగా మారుతారు. అలాగే కొన్ని చోట్ల సన్మానాలు జరుగుతాయి, మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఈ విధంగా కూడా 8వ స్థానంలో కూడా యోగించేటటువంటి గ్రహాలు 2 ఒకటి బుధుడు, 2 శుక్రుడు. చేత 8వ స్థానంలో శుక్రుడు చాలా యోగిస్తున్నాడు. ఆ చేత మీకు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వారికి అభ్యంతరం లేదు. అలాగే టీవీ రంగంలో ఉన్నవారికి, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. ఇకపోతే గురువు
గురువు కూడా అష్టమ స్థానంలోనే ఉన్నారు. గురువు అష్టమ స్థానంలో ఉండటం వల్ల గురు బలం లేదని చెప్పుకోవాలి. ఇక్కడ దీనివల్ల ఏంటంటే మనం శుక్రుడి గురించి ఏవైతే చెప్పుకున్నామో తద్భిన్నమైనటువంటి ఫలితాలు. ఇది పెద్దగా మనకు అనుకూలించదు, కొంచెం ధనానికి ఖర్చు అయ్యేటటువంటిగాను, రాబడి తగ్గే విధంగాను ఉంటుంది. అలాగే కొంచెం పెద్ద దుఃఖం ఏదో కలిగేలాగా ఆయన చేస్తూ ఉంటాడు. కొన్ని చోట్ల హఠాత్తుగా ధన నష్టం వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కొంతమందితో కలహాలు ఏర్పడుతూ ఉంటాయి. కొన్ని చోట్ల పరాభవాలు, అవమానాలు కూడా పొందవలసినటువంటి పరిస్థితులు గురువు అష్టమ స్థానం వల్ల ఏర్పడుతూ ఉంటాయి. రెండు గ్రహాలు ఉండే అష్టమ స్థానంలో రెండు భిన్నమైనటువంటి వ్యతిరేకమైనటువంటి పూర్తి వ్యతిరేకమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. రెండు శుభగ్రహాలే కానీ వాటి ఉన్న స్థానాన్ని బట్టి ఆ ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. ఇకపోతే భాగ్యస్థానంలో రవి బుధుల యొక్క సంచారం జరుగుతోంది. రవి కానీ బుధుడు కానీ మీకు మంచి ఫలితములను ఇవ్వజాలరు భాగ్యస్థానంలో. అయితే బుధుడు 5వ తారీఖు వరకు వక్రించి ఉన్న కారణంగా ఒక 5 రోజుల పాటు అష్టమ స్థాన ఫలితాన్ని ఇస్తాడు. అష్టమ స్థానంలో బుధుడు కొంతవరకు ఉపయోగకరంగానే ఉంటాడు. అలాగే పెద్ద శత్రువులు మిత్రులుగా మారటము, కొన్ని చోట్ల మంచి అనుభవాలు కలగటము, మంచి పేరు రావటం, ప్రఖ్యాతులు రావటము, మన తెలివితేటలు ప్రదర్శించగలగటం, ఇవన్నీ కూడా ఒక 5 రోజులు మాత్రం బుధుడు మీకు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు. 9వ స్థానంలో ఉండి 8వ స్థానంలో ఉండి 9వ స్థానంలో ఆయన యొక్క సంచారం జరుగుతోంది. కానీ 8వ స్థానంలో వక్రించిన కారణంగా 5 రోజులు మాత్రం బుధుడు మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. ఇక దశమ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతోంది. కేతు యొక్క సంచారము దశమ స్థానంలో వృత్తిపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి. ఇప్పుడు సేల్ ట్యాక్స్ వాళ్ళు రావచ్చు, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రావచ్చు. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగం అనుకోండి, మీ బాస్ మీరు చేసిన పని మెచ్చుకోకపోవచ్చు. కొన్ని సందర్భాలలో డిమోషన్ కూడా అవ్వచ్చు, అంటే పనిష్మెంట్ కూడా అవ్వచ్చు, మీరు చేసిన పని బాగలేదని చెప్పేసి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా దశమ స్థానంలో కేతు గ్రహ సంచారం వల్ల జరిగే ఫలితాలు. ఇకపోతే ఏకాదశ స్థానంలో కుజుని యొక్క సంచారం. ఏకాదశ స్థానం చాలాసార్లు మనం చెప్పుకున్నాం. ఏకాదశ స్థానంలో ఏ గ్రహం ఉన్నా కూడా యోగిస్తుంది. దానికి ప్రత్యేకమైనటువంటి గణితములు ఏమి చేయవలసిన పని లేదు. చేత దాన్ని లాభస్థానం అంటారు. లాభాలు బాగా వచ్చేలా చేస్తాడు. అలాగే అన్నదమ్ములందరూ మిమ్మల్ని కోఆపరేట్ చేయడం జరుగుతుంది. అలాగే వ్యవహారం ఏదైనా మొదలుపెట్టినట్టయితే నైపుణ్యం కనబడుతుంది. ఈ విధమైనటువంటి అన్ని లాభాలు కూడా కుజుడు వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇది ముఖ్యంగా కుజుడు ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి భూమి కారకుడు, గృహ కారకుడు కాబట్టి ఆ రియల్ ఎస్టేట్ వారికి కొంత అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం కుజుడు యొక్క ఏకాదశ స్థాన ఫలితం వల్ల గోచరిస్తూ ఉన్నది. కొన్ని గ్రహాలు అనుకూలత, కొన్ని గ్రహాలు ప్రతికూలత మామూలు అవన్నీ కూడా. అయితే ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే, ఇక్కడ ముఖ్యంగా శుక్రగ్రహం ఒకటి అనుకూలంగా ఉన్నది. అలాగే బుధుడు ఒక 10 రోజులు అనుకూలంగా ఉన్నాడు. అలాగే కుజుడు అనుగ్రహం కూడా మీకు బాగానే ఉన్నది. ఈ 3 గ్రహాల యొక్క అనుకూలత ఉన్నది. మిగతా గ్రహాలన్నీ కొంచెం ప్రతికూలంగా ఉన్నాయి. మీరు మాట విషయంలో జాగ్రత్తగా మాట్లాడండి. ఖర్చు పెట్టే విషయంలో కూడా జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. అంచేత ఎవరికి షూరిటీలు అలాంటివి ఏమి ఉండవద్దు. అంతా మంచిగా జరుగుతుంది. రోజు మీ పూజ చేసుకునే సమయంలో ఒక 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాల వరకు ఆ నవగ్రహాలు కూడా మిగతా దేవుడితో పాటుగా ప్రార్థించుకోండి. అంతా శుభం జరుగుతుంది. శుభం భూయాత్.